Hey guys, welcome back to Miss Ananta and first vlog response super. Thank you so much for all your love. First of all, na tired face ni koncham ignore cheyandi because nenu ippude walking anta complete cheskoni vachanu but kinda oka thing plan chesaranamata endani meeku ippude telusukondi thumbnail lo. Yeah, actually memu halim chestunnam adi kuda katla poyi meeda anamata. I think post covid kuda kaadu, covid time lo ma tammudu intlo unnappudu chicken halim chesadu, chaala baa chesadu. Adi gas stove meede, normal stove meede. బట్ ఫస్ట్ టైం నేను కట్ల పొయ్యి మీద చేయబోతున్నాను. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆ కట్ల పొయ్యి మీద వండడం అనేది. సో నేను చేయట్లా, వాడికి మొత్తం ప్రాసెస్ తెలుసు. సో గోయింగ్ టు బి లిటిల్ ఎక్సైటింగ్. వాడైతే మార్నింగ్ నుంచి పడుకొని ఉన్నాడు, ఇప్పుడు ఈవినింగ్ 6కి లేచాడు. మరి దోమల్లో ఎట్లా చేస్తాడు నాకు తెలియదు. ఏమన్నా అంటే పొగ పడితే దోమలు వాటంతా అవే పోతాయని చెప్తున్నాడు. సో చూద్దాము అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అంటే బేసిక్గా ఇట్లా చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక హాఫ్ కప్ బాస్మతి రైస్, శనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాం. సో కందిపప్పు హాఫ్ కప్ వరకు, హాఫ్ కూడా కాదు, హాఫ్కి పావుకి మధ్యలో. ఓకే, మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాం. తమ్ముడు ఏదైనా రెసిపీ చేస్తా అన్నా అంటే ఫస్ట్ మా అందరికీ ఇదే భయం అనమాట. సో ఇట్లా మొత్తం హడావిడిగా చేస్తూ ఉంటాడు. అందరిదో గోల్ అయితే నాదో గోల. నా ఎస్పెన్ ఎక్కడో మర్చిపోయా ఈ గోలలో. అందరూ హలీం చేస్తుంటే ఇప్పుడు అది దొరికే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఫైనలీ గాట్ మై ఎస్పెన్. మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు మటన్ ఎప్పుడు ముదిరిది తెచ్చుకోవాలంట హలీంకి. సో వస్తున్నాడు, వెనక నుంచి వెనకే పరుగు. సో లేత తెచ్చుకుంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్లో అది ఇంకా అసలు ఇంకేం కనపడదంట. సో అందుకే ముదురు మటన్ అని చెప్పి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కొట్టించాడు. అండ్ దానికి తోడు ఫ్యాట్ ఒకటి టేస్ట్ వస్తుంది అని చెప్పి మా అమ్మ ఫ్యాట్ క్లీన్ చేస్తుంది. వెయిట్ విల్ షో యూ. దా పక్కన సోనీ కనిపిస్తుందా ఎలా చూస్తుందో. అని ఫస్ట్ నాన్ వెజ్ ఏదైనా సరే దాని ఆరాటం. పొడి మసాలా పట్టుకోవాలి, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క అండ్ లవంగంతో. తక్కువ ఉంటే అవ్వదు. ఇది ముదురు మటన్ అన్నమాట. సో పీస్ ఎస్. ఈ కట్టెలు ఒకటి తీసుకొచ్చాడు అండ్ కిరోసిన్ అండ్ ఇటుకురాయలు, ఎందుకంటే కింద వేడి తగలకూడదు కదా స్లాబ్కి. సో అందుకు. అండ్ ఈ గమేళా ఉంది కదా, ఇది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, వర్క్స్ అవి చేస్తారు కాబట్టి వేరే ఇంట్లో. సో దీనిలో సెటప్ చేస్తారు. అండ్ ఇదైతే ఇసుక, కొంచెం హీట్ రెసిస్ట్ చేయడానికి. ఇప్పుడు డైరెక్ట్గా ఆటర్ నగర్ హలీము, హైదరాబాద్ హలీము చేస్తున్నాడు. ఆ కట్లు పోయి టేస్ట్ రావాలి అడిగి. అంటే కొంచెం ఎలగడానికి స్కోప్ ఉంటుందని. అబ్బా అబ్బా అబ్బా, ఇవన్నీ వేస్ట్ కాదు. నా కొబ్బరి చిప్పలు ఒకటే నీకు వచ్చినాయి అమ్మ అడ్డు. సాంబ్రాణి పెట్టుకోవడానికి ఆ కొబ్బరి చిప్పలు నాకు అది అవన్నీ దాస్తా. అమ్మో, పెద్ద ప్లానే వేసారు అందరూ. అయితే పర్లా. ఓకే డన్. వస్తే ఎక్కువే కావాలా? చాలా ఏరా, నువ్వే కదరా ఉండేది. ఎక్కడ లేని స్టంట్లు చేస్తున్నాడు సాయిగాడు. జీవితంలో నేను కట్ల పొయ్యి మీద
చూస్తాను ఎప్పుడు అనుకోవాలా కాగుతుంది వేసేనా అన్నయ్య ఓకే కొంచెం కొంచెమా సుయ్యి మా అన్నయ్య ఫస్ట్ అవి వేగాక ఇవి వేయచ్చు ఎరా 2 బ్యాచెస్కి వేద్దాం సైంటిస్ట్ పేరు ఏంటంటే మా అవ్వ అంటే మీ అవ్వ ఎవర్రా అంటే పొగ్గొట్టం కనిపెట్టిందంట చూసావా ఆ పొగ్గొట్టం తీసురండి అయ్యా సక్సెస్ అయిందనుకో ఏ సెంటర్ రేపటి నుంచి పంజా సెంటర్లో పెడదామా సో ఫస్ట్ అయితే మేము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం ఫస్ట్ అదే ఆయిల్లో ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి ఒక 150 ml నూనెలో ఆనియన్స్ వేసుకొని కొంచెం ఇంకా ఒక 150 ml 200 ml నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ టైం వేయాలి రెడీ చేసుకోండి ఇది ఆల్రెడీ ఇది అవుతుంది పోదు ఇంత మంటకి ఎందుకు పోదు కో పక్కన పెట్టి మటన్ వేసుకోవాలా మొత్తం వేసేయమంటావా అక్కర్లేదులే పసుపు వేసా గుప్పెడితే వేసా సో ఆ పొడి వేసేయాలి కంప్లీట్గా ఆ రెండవ ఉంటాయి దేనిలో ఓకే ఇది స్ప్లిట్ చిల్లీస్ అండ్ పుదీనా అండ్ కొత్తిమీర దీని మీద స్మెల్ ఆసమ్ కట్ల పొయ్యి మీద మ్యాజిక్ ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది A few moments later.
ఒకసారి తీసుకురావా. సో ఇలా పప్పు గుత్తితో ఇలా మెదుపుతూ ఉండాలి. ఆర్ ఇఫ్ చార్జ్ చేసేది ఉన్నా బెటర్. చార్జ్ చేసేది ఉంటే ఇంకా బెటర్ కదరా. ఇదేనా ఇదిగో కర్త కర్మ క్రియ వాడు చేయించేదేమో మాతో. ఎరా ఇక్కడ పెట్టి ఒకళ్ళే మెదిపితే ఈరోజు గైనట్టే. ఇంకా కొంచెం సాల్ట్ వేసి నెయ్యి వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సాల్ట్ మరి పట్టాలి. ఇంకా చెప్పా సాల్ట్ తెమ్మని. అదే దాన్ని ఇంక పెట్టమాక, దానికి ఉన్న దుర్సే కావాలంటే. సాల్ట్ వేసి నెయ్యి వేసి వేస్తే ఇంక మీరు అమ్మ లాస్ట్లో కొంచెం నెయ్యి, కొంచెం కదా ఎక్కువ వేసుకోవాలి, బికాజ్ అదే ఎక్కువ ఎసెన్స్. నెయ్యి లేకుండా పెట్టండి అడిగి. నెయ్యి ఇట్లా ట్యాంపరింగ్ చేసేసుకొని ఫైనల్ టచ్. మనం ఫస్ట్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాం కదా, అది ఫైనల్గా ఈ టచ్ చేస్తారనమాట దీనిలోకి. నేను ఫస్ట్ వీళ్ళు దేంతో చేస్తారా అనుకున్నాను, ఫైనల్గా ఇది నెయ్యితో పాటు ఫ్రైడ్ ఆనియన్స్, కాజు ఎట్సెట్రా.